అని అంటున్నారు. అండ్ 20 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని అంటున్నారు. అంటే మరి ఇవన్నీ మీరేమో 1 ఇయర్ పాలన మేము పూర్తి చేసుకుని ఇది చేసాం అది చేసామని వాళ్ళ సభలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. మరేంటి ఇవన్నీ కూడా వైసీపీ పదే పదే ఈ ప్రశ్నలు ఎందుకు సంధిస్తుంది? నిజంగా చేశారా లేదా? మేడం, ముందుగా మీకు అలాగే ప్రేమ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. నేను ఈ సందర్భంగా వైసీపీ ప్రతినిధి రమేష్ గారు కానీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కేడర్ కానీ ఒక్కటే స్పష్టం చేయగలుగుతున్నాను, ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ప్రజలు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఇచ్చిన తీర్పు 164 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి ఈ ఏదైతే అధికారం కట్టబెట్టారో అందులో ఏంటంటే వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఓట్లు వేస్తేనే ఇన్ని సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. మొదటగా గమనించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు సరిపోకో లేదంటే టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ ఇస్తా అన్న సూపర్ 6 కి ఆశపడో ప్రజలు ఓట్లు వేయలేదు. మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి, లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి, ప్రజల ఆస్తులకు కానీ మాన ప్రాణాలకు కానీ భద్రత ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించింది అదండి. ఎందుకంటే 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఎటువంటి అరాచకాలు జరిగాయి అన్నది అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరగని విధంగా మనం చూసాం. ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద ఏ విధంగా చంపబడ్డారో చూసాం. అలాగే శవాల్ని డోర్ డెలివరీలు చేసిన సంఘటనలు చూసాం. అటువంటి వ్యక్తుల్ని సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భుజం తట్టి ప్రోత్సహించడం చూసాం. వాళ్ళ కేడర్ సంబరాలు చేసుకోవడం చూసాం. ఇటువంటి అవినీతి పరిపాలన ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫేస్ చేయలేదండి. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ప్రయారిటీ ఇచ్చింది శాంతి భద్రతలు బాగుండాలి. అలాగే తాతల కాలం నాటి ఆస్తులను కూడా మీ ఆస్తులను నిరూపించుకోండి అని చెప్పి 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పథకం తీసుకుని వచ్చారు. అదే కాకుండా చెత్త మీద పన్ను ఎన్నో రకాలుగా మేడం, ఎన్నో రకాలుగా. ఇప్పుడు రమేష్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను. అలాగే ఈ రోజు ఉన్న ఆస్తి రేపొద్దుట వాళ్ళకు ఉంటుందో లేదో అన్నట్టు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ వైసీపీ తీసుకొచ్చిన దానితోటి ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే రేపటికి ఈ రోజున్న ప్రాణం రేపటికి ఉంటుందో లేదో తెలీదు, ఈ రోజున్న ఆస్తి రేపటికి ఉంటుందో లేదో తెలీదు. అటువంటి అభద్రతా భావానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లోనయ్యారు అన్నది మాత్రం సుస్పష్టం మేడం. దాని తర్వాత సంక్షేమ పథకాల విషయానికి వస్తే కనుక గత ప్రభుత్వం చేసిన అప్పుల సంగతి అందరికీ తెలిసిందే. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిన గత ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ లాస్ట్ ఇయర్ విద్యార్థులకు చెల్లించలేదు. అలాగే ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు కూడా వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు బకాయిలన్నీ చెల్లించాం మేడం. అది వైసీపీ చేసుకోమని చెప్పండి దయచేసి. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 56 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిన వాటి అన్నిటికీ విత్ ఇన్ 48 అవర్స్ డబ్బులు డిపాజిట్ అయిపోయింది. అదే విధంగా మీరు ఇందాక అంటున్నారు దీపం పథకం కింద ఇప్పుడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. కొంతమంది లబ్ధిదారులకి వచ్చినాయి, కొంతమందికి రాలేదంటున్నారు. ఇందులో ఒక విషయం మీరు గమనించాలి. చాలా మట్టుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కూడా రెగ్యులర్ అంటే ఏదైతే ఇళ్లకు సప్లై అయ్యే గ్యాస్ సిలిండర్ ఖాతాల్లో కమర్షియల్ సిలిండర్స్ కూడా అవి నమోదయ్యి ఉన్నాయి. వాటన్నిటిని తొలగించి నిజమైన లబ్ధిదారులకి గ్యాస్ కనెక్షన్లు ఉచిత సిలిండర్లు అందజేయడం జరుగుతుంది. అలాగే మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి మీరు 5 ఏళ్లు తీసుకున్నారండి. మీరు అది ఒప్పుకుంటే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలల ముందు ఇచ్చిన హామీతో కలిపి 7,000 రూపాయలు ఇంటింటికి వెళ్లి సాక్షాత్ ముఖ్యమంత్రి గారితో సహా ఇంటింటికి వెళ్లి 1వ తారీఖున పెన్షన్లు అందించిన గ్రేట్ గవర్నమెంట్ ఇది. ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ అండి. మీరు 1000 రూపాయలకి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మరి మెగా డిఎస్సి అన్నారు, అది అత్తపత్తా లేకుండా పోయింది. ఎవ్రీ ఇయర్ జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఇవ్వలేదు. ఉన్న పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టేసిన వీళ్ళు మీరు ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేశారు, ఎంతమందికి ఇచ్చారు?
కేవలం వాలంటీర్లు ఉద్యోగాలు సుజాత గారు అదే క్వశ్చన్, జాబ్ క్యాలెండర్ ఏమైందని, జాబ్ క్యాలెండర్ మీ ప్రభుత్వ హయాంలో ఏమైందని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఆ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు కదా, ఫ్లెక్సీలు పట్టుకొని యువత పోరు అంటూ మొదలు పెట్టారు కదా. మరి వాళ్ళు ఎందుకు యువత పోరు అంటూ మొదలు పెట్టారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా 16,347 ఉపాధ్యాయుల పోస్టులకి మెగా డిఎస్సి తీసుకురావడం జరిగింది. అలాగే 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల మీద సంతకాలు చేశారు. అవన్నీ పెట్టుబడులు మొదలైన రాష్ట్రంలో సంస్థలు వస్తున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటీ సంస్థలు కానీ, అన్ని రకాల సంస్థలు వస్తున్నాయి. మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి అన్నిటికీ ఎంఓఏలో ఆమోదం చేయడం జరిగింది. వాటన్నిటి మీద ఆయన ఆ రోజు వచ్చి ప్రారంభోత్సవాలు కూడా జరిగినాయి. అవన్నీ ఖచ్చితంగా ఉద్యోగాల కల్పన అయితే మాత్రం 100% ఉంటుంది మేడం. ఒక్కొక్కటి ఎందుకంటే అప్పుల్లో కూడుకుపోయిన గవర్నమెంట్ నుంచి ఒక్కసారి సంక్షేమ పథకాలు అన్ని అమలు చేయలేని పరిస్థితుల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రోజు రైతులకి 10,000 రూపాయలు, వాళ్ళు అంతకు ముందు 10,000 రూపాయలు మత్స్యకారులకి వేట నిషేధం సమయంలో 10,000 ఇచ్చేది వైసీపీ గవర్నమెంట్. అది కూడా 317 జీవో తీసుకొచ్చి వాళ్ళ యొక్క వృత్తి మీదే వాళ్ళు దాడి చేశారు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు చేసింది స్ట్రైట్ అవే ఒక్కసారికే. మరి ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయిన దివ్యాంగులకు 15,000 రూపాయలు చేసాం. దివ్యాంగులకి పాక్షికంగా దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు చేసాం. పశువుల షెడ్ల నిర్మాణం కానీ, అలాగే మురుగునీటి కాలువల నిర్వహణ కానీ, గ్రామాల్లో చెరువులు, వ్యవసాయ బావులు, చెరువులు తవ్వించడం కానీ, రోడ్ల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందండి? దేశం మొత్తం ట్రెండ్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రోడ్ల పరిస్థితి కనీసం డజన్ గుంత కూడా మీరు పూడ్చలేదు. రోడ్ల గాలి వదిలేశారు. పైగా రోడ్ల నిర్వహణ కోసం సెస్ అని చెప్పేసి పెట్రోల్ వాటిల్లో కూడా సెస్ వసూలు చేశారు. కనీసం ఆ డబ్బులతో కూడా చేయలేదు మేడం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతోటే చేయలేదు, వీళ్ళు వసూలు చేసిన డబ్బులతోటే చేయలేదు. అంటే ఉన్నత పథకాలకు మళ్లించామన్నారు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కిలోమీటర్లు పైగా రోడ్లు వేశారు. ఇంకా 4,000 కిలోమీటర్ రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఖచ్చితంగా మేము గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థలు కానీ, మంచినీటి కుళాయిలు కానీ 50,000 ఇళ్లకి మంచినీటి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంతకు ముందు మీరు ఏదైతే ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లో ఇచ్చిన నిధులను కూడా ఉపయోగించుకోవడం చేతకాక వెనక్కి వెళ్ళిపోయినాయండి నిధులు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి చెప్పమంటారా రమేష్ గారు? నా దగ్గర చాంతాడంత లిస్ట్ ఉంది. నిర్మలా బేసికలీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు యువత పోరు అంటున్నారు. యువత పోరు అనే దానికన్నా మళ్ళీ మాట్లాడదాం. సుజాత గారు మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మి గారు ఏదో అంటున్నారు యువత పోరు అనే దానికన్నా వైఎస్ఆర్ పోరు అంటే బాగుండదు. ఖాళీగా ఉండి, ఎందుకంటే జలస్ ఫీల్ అవుతూ 1 year లో అసలు 10 లక్షల కోట్ల అప్పుతో నీ రాష్ట్రాన్ని ఇస్తే కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా మీ కళ్ళ ముందరే 204 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు.